గడిచిన సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాల్చి నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. అయితే 2 నెలల క్రితం మూసీ వరదలో కొట్టుకొచ్చిన వ్యర్థాలు, బట్ట పీలికలు నది చుట్టూ ఉన్న చెట్ల మధ్య చిక్కుకొని ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా ఆనాడు మూసీ చేసిన గాయాలే గుర్తుకొస్తున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. గడిచిన సెప్టెంబర్ మాసంలో హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వరదలు ముంచెత్తాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మూసీకి వచ్చినటువంటి వరదలను చూసి హడలెత్తిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపించాయి. ఉధృతంగా ప్రవహించినటువంటి మూసీ నది చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే నివాసాలు ఉంటాయో ఆ నివాసాలన్నింటినీ కూడా ముంచేసినటువంటి పరిస్థితి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళి ప్రాణాలను దక్కించుకున్నారు. ఎంతో ఆస్తి నష్టం అయితే జరిగింది ఆ మూసీ వరదల్లో. అయితే ఆనాడు సంభవించినటువంటి ఆ వరదలను ఇంకా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే మరచిపోవడం లేదు. ఎందుకంటే ఆ వరదలకు సాక్ష్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాము. మూసీ వరదల ద్వారా కొట్టుకు వచ్చినటువంటి వ్యర్థాలు, బట్ట పేలికలు మొత్తం కూడా ఈ చుట్టూ నది చుట్టూ ఉన్నటువంటి చెట్లలో చిక్కుకొని అలాగే ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా ఈ చుట్టూ నివసించేటువంటి ప్రజలకు మూసీ సృష్టిస్తున్నటువంటి విధ్వంసమే గుర్తొస్తుంది. ఎప్పుడు వర్షం వచ్చినా కూడా, ఎప్పుడు వరదలు వచ్చినా కూడా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ తిప్పలు తప్పడం లేదు. వరద నీరంతా కూడా ఇండ్లలోకి వచ్చి ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొంటాయి. చూడొచ్చు మనం విజువల్స్లో ఆ దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే వచ్చినటువంటి ఆ వ్యర్థాలను ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీంతో ఎక్కడికక్కడ చెట్ల పైన చిక్కుకుపోయినటువంటి ఆ వ్యర్థాలు మనకు దర్శనమిస్తున్నాయి.